నమస్కారం. ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ ఆ సమస్యల తీవ్రతలో చాలా తేడాలు ఉంటాయి. చాలా తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరిష్కార మార్గం ఏంటో తెలియని వారి కోసమే ఈ కార్యక్రమం చాలా మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అయితే ఇలాంటి సమస్యలో కూరుకుపోయిన వారికి ఈ కార్యక్రమం చూసైనా లేదంటే ఆశ్రయించైనా ఆ పరిష్కార మార్గాలు దొరికినట్లయితే ఈ కార్యక్రమం ఉద్దేశం ఫలించినట్లే. కార్యక్రమాన్ని ఆశ్రయించి వచ్చిన వారికి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. అలాగే డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్. నమస్తే. ఇక్కడ కీర్తి మోసపోయిందా, మోసం చేయబడ్డదా, అసలు తన జీవితంలో ఎదుర్కొన్న ఆ సమస్య ఏంటి, తన మాటల్లోనే విందాం. కీర్తి చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ సమస్య ఏంటి? నమస్తే సార్. నమస్తే మ్యామ్. నా పేరు కీర్తి. నేను వరంగల్ నుంచి వచ్చాను హైదరాబాద్కి. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో లా చదువుతున్నాను. నేను ప్రీవియస్ లాక్డౌన్ అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చదివాను. థర్డ్ ఇయర్ నాడు మా కాలేజ్ ఓపెన్ చేసేసరికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. సో ఫైనలీ మా సీనియర్స్కి ఫేర్వెల్ పార్టీ ఇవ్వటానికి అని చెప్పేసి మేము అందరం ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి మాకు ఎవరు సరిగ్గా తెలియదు, కొత్త కొత్త ఫేసెస్. సో అట్లాగా కొంచెం కొంచెం పరిచయం పెంచుకుంటూ అందరినీ చేరయ్యాము. సో మా క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నాక వాళ్ళు ఒకళ్ళ ఇంటి సజెస్ట్ చేశారనమాట, అక్కడ పార్టీ చేసుకుందామని వెళ్ళాము. అది యాక్చువల్లీ మణికొండలో విల్లా సార్. అక్కడే నేను ఫస్ట్ టైం మనోజ్ని చూశాను. సో అక్కడ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుక్ చేసుకుంటూ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ డే అంతా స్పెండ్ చేసి ఫోటోగ్రాఫ్ చేసుకుంటూ ఉన్నాము. మనోజ్ అంటే మీ సీనియరా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సంబంధం లేదు కాలేజ్లో? సంబంధం లేదు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇల్లు బాగుంది, స్పేషియస్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారని ఫ్రెండ్స్ అందరూ అక్కడే గ్యాదర్ అయ్యాం. సో అట్లాగా ఫొటోస్ తీసుకున్నాక వాళ్ళ ద్వారా పరిచయమైన మనోజ్. సో ఈజ్ వెరీ కేరింగ్ అండ్ బాగా చూసుకునేవాడు. అట్లాగా నాకు మనోజ్ పరిచయం అయ్యాడు. అట్లాగా ఫోటో షేర్ చేసుకుంటూ మేము చాలా దగ్గర అయిపోయామన్నమాట కొన్ని రోజుల్లోనే. తర్వాత కలిసి మాట్లాడుకున్నాక అతను నా మీద చూపించిన కేరింగ్, ఇంట్రెస్ట్ చూసి నాకు తన మీద ఫీలింగ్స్ పెరిగినాయి. అట్లాగే తన్ని ఇష్టపడటం స్టార్ట్ చేశాను. నేను నా మనసులో ఉన్న ప్రేమను కూడా తనతో చెప్పాను. అతను ఒకటే మాట అన్నాడు, మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నాడు. దానికి నేను చాలా సంతోషించాను అనమాట. ఇద్దరు ప్రేమించుకున్నారు? లేదు, తను మాత్రం పెళ్లి చేసుకుందాం అన్నాడు, నేను మాత్రమే ప్రపోజ్ చేశాను. తను ప్రేమిస్తానని మాత్రం నాకు చెప్పలేదు. ఓకే, పెళ్ళి అన్నారు కదా, ఇద్దరం కలిసి ఉంటామని ఒక ఆలోచనతో నేను కూడా ఓకే చెప్పేశాను. తను వాళ్ళ పేరెంట్స్ వెల్ సెటిల్డ్ ఇన్ యూఎస్ఏ. సో అతను అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వస్తా అని చెప్పేసి అన్నారు. నేను అలాగే మా పేరెంట్స్ని ఒప్పిస్తా అని చెప్పేసి అన్నాను. నేను మా పేరెంట్స్ చెప్పేశాను, తను యూఎస్ వెళ్తా అని చెప్పేసి అన్నాడు. వెళ్ళాడు 5 days. తర్వాత తను ఫోన్ చేసి మా పేరెంట్స్ ఒప్పుకున్నారు, డేట్ కూడా ఫిక్స్ చేశారని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఆ పరిచయంలో అతను వాళ్ళ ఫస్ట్ వైఫ్ గురించి చెప్పాడు. అతను పెళ్ళయింది, డివోర్స్డ్ కూడా. పరిచయమైనప్పుడే చెప్పేశారు ఆయన, అన్ని ఏమీ దాచలేదు. చెప్పారు, సరే ఇంత నన్ను కేరింగ్గా చూసుకుంటున్నారు, ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఏ లోటు లేకుండా ఇంత మంచిగా ఉన్న వ్యక్తిని ఆ ఫస్ట్ వైఫ్ ఎందుకని వదిలేసి వెళ్ళిపోయిందని అయినప్పటి నుంచి మ్యారేజ్ డెసిషన్ తీసుకునేంత మనకు ఎంత టైం గ్యాప్ ఉండింది? ఒక 2-3 months మ్యామ్. 3 months. సో 3 months లో మీరు మ్యారేజ్ చేసుకోవాలని డెసిషన్కి వచ్చేసారు? అవును మ్యామ్. ఎందుకంటే అంతకన్నా కేరింగ్ తీసుకునే వాళ్ళు దొరుకుతున్నారంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. సో అందుకే నేను ఓకే చెప్పేశాను. ఇంకా ఆమె ఎందుకు ఇంత మంచి మనిషిని వదిలేసిందని ఒక డౌట్ అండ్ క్యూరియాసిటీతో ఆమె ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైతే సోషల్ మీడియాస్ ఉన్నాయో అందులో చెక్ చేసినాక నాకు ఆమె అడ్రస్ దొరికింది. ఆమె డీటెయిల్స్ మీకు చెప్పాడు ఆయన? మన పేరు చెప్పారు, బట్ నేను ఆమె పేరు చెప్పాలనుకోవట్లేదు. ఓకే. సో దాన్ని బట్టి నేను వెతుక్కుంటూ వెళ్తే ఆమె ఒక బోటిక్ రన్ చేస్తుందని తెలిసింది. వెళ్ళి క్యాజువల్గా నేను అడిగినా అనమాట, బోటిక్ బాగా రన్ చేస్తున్నారు, ఇలా చిన్న చిన్న మాటలు కలిపి ఆమె గురించి అడిగిన. అయితే ఆమె ఓపెన్గానే చెప్పింది, నాకు ఇట్లా ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఆ డివోర్స్ అయ్యింది, అండ్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, పిల్లలతో బోటిక్ రన్ చేసుకున్నాను అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ మ్యారేజ్ గురించి అడిగినప్పుడు ఆమె మనోజ్ గురించి చెప్పారనమాట. తను గే అని చెప్పేసి అన్నారు. అంటే దూరం పెట్టేవాడు,
ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళినా కూడా దూరం పెట్టేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు తర్వాత అంటూ పొగిడించుకుంటూ వచ్చారు అని చెప్పేసి చెప్పారు. నాకు అప్పటికే నేను షాక్ అయిపోయాను, ఏం చెప్పాలో నేను కూడా మాటలు రాలేదన్నమాట. తర్వాత మనోజే తన దగ్గర ఓపెన్ అయ్యాడని చెప్పేసి ఆమె చెప్పారు, ఎందుకు ఇట్లా దూరం పెడుతున్నావు, ఇన్ని నెలల నుంచి చూస్తున్నాను, నన్ను ఒకసారి దగ్గరికే తీసుకోవట్లేదు అని చెప్పేసి అడిగినప్పుడు నాకు మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళతో కూర్చోవడం అంటే ఇష్టం, మాట్లాడటం అంటే ఇష్టము, వాళ్ళతో ఉన్నప్పుడు అదో ఫీలింగ్ నచ్చింది, అందుకే నాకు మీద ఫీలింగ్ రావట్లేదు, ప్రేమ అయితే ఉంది అని చెప్పేసి అన్నారంట. అది ఒక్క విషయంలోనే ఆమె డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయానని చెప్పేసి అంది. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా తనది లేదా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఫస్ట్ది కూడా లవ్ మ్యారేజ్, సెకండ్ది కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అవును. అయితే తర్వాత ఇంటికి వచ్చినాక నేను మొత్తం నా మెమరీస్ అనేవి రీకలెక్ట్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది, ఎప్పుడు నేను తన దగ్గరికి చేరువగా వెళ్ళినా ఇప్పుడు కాదు పెళ్లి తర్వాత అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటే నేను అప్పుడు సరే ఇంత మెచ్యూర్ మైండ్తో ఆలోచిస్తున్నారు నా కోసమే కదా అని చెప్పేసి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తుంటేనే నిజమేనేమో, నేనేమైనా తప్పు చేశానా, ఏమి పూర్తిగా తెలుసుకోకుండా ఓకే పెళ్ళికి ఓకే అన్నాను. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే సార్, ఈ పేరెంట్స్కి చెప్పేశాను, అతను వాళ్ళ పేరెంట్స్ చెప్పేసి డేట్ ఫిక్స్ చేసి వచ్చాడు, నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాను, తినని నేను డాడీకి అడగలేకపోతున్నాను, నేను చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది, ఇప్పుడు ఇతన్ని చేసుకోవాలా లేదా అనేదే నాకు కన్ఫ్యూజన్ సార్. ఏం చేయమంటారు, నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను, వాడిని చాలా ఇష్టపడ్డాను, ఇప్పటికి కూడా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాను, లేకపోతే ఏంటని తెలియట్లేదు సార్. మీరు అతను మాట్లాడారా డైరెక్ట్ గా ఇది మీకు ట్రూత్ తెలిసిన తర్వాత? లేదు మేడం, మాట్లాడలేదు లేదు. అంటే అతన్ని అడిగితే ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు, ఒప్పుకుంటాడా లేదా డౌట్ ఉండిపోయింది. ఇంకా ఐ వాజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజ్. వాళ్ళ ఫస్ట్ వైఫ్ తో మాట్లాడిన విషయం కూడా అతనికి తెలియదు, మీరు కలిసినట్టు ఏమీ తెలియదు, ఏమి చెప్పలేదు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ చెప్పేశారు, ఒక కమిట్మెంట్ ఇచ్చేసారు, ఈ టైం మీకు ఇంకా అతని మీద ప్రేమ కూడా ఉంది, చాలా ఇష్టం, అంత కేరింగ్ పర్సన్ని ఎవరైనా ఎలా వదులుకుంటారు, కానీ ఒక్క విషయం నాకు చెప్పకపోయేసరికి అది తీసుకోలేకపోతున్నాను నేను. చూడ లేడీ మ్యాన్తో మగవారితో ఒక 3 రకాలుగా రిలేషన్ పెట్టుకోవచ్చు. అదొకటి స్నేహం. స్నేహంలో ఏముంటుంది, ఎంతవరకు ఉంటుంది మనందరికి తెలిసినటువంటి విషయం. లేదా ఫిజికల్గా ఉన్నటువంటి పెళ్లి కాకుండా ఉండేటువంటి రిలేషన్ రెండవది. ఇక మూడవది నాకే సొంతం అవ్వాలి అనేటువంటి, నాకే పూర్తిగా ఉండాలి అనేటువంటి ఒక పెళ్లి మ్యారేజ్ రిలేషన్షిప్ ఉంటుంది. మీరు అన్నారు నాతో బాగా చక్కగా ఉన్నాడు, మంచిగా చూసుకున్నాడు అంటే నేను అంటాను, మీరు ఫిజికల్గా రిలేషన్షిప్ లేకపోయినా కూడా బాగా ఇష్టపడగలిగినటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే మీకు తెలుసుకున్నారు ఇతనికి ఏ అయి ఉంటుంది కాబట్టి ఇతను మ్యారేజ్ మీరు ముందుగా అనుకున్నారు, చాలా చక్కగా ఇతనికి ఒక విలువలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మ్యారేజ్ తర్వాతనే ఫిజికల్గా కలవాలి అనేటువంటిది ఇతనికి ఉందేమో అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడు ఆశ్చర్యపడ్డారంటే అతను గే అనేటువంటిది ఫస్ట్ వైఫ్ వల్ల మీరు తెలుసుకున్నారు. నేను ఇప్పుడు ఏమంటానంటే పెళ్లి చేసుకోవాలా వద్దా, ఎందుకు మగవాడి ఆసరా కోరుకుంటుంది అమ్మాయి అంటే, చాలా మంది కూడా వర్క్ చేసేటువంటి ప్లేస్ లో మంచి స్నేహితులను కూడా కలిగి ఉంటారు. ఎలా ఉంటారంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారికంటే కూడా చాలా దగ్గరగా ఉండి అన్నింటిలో ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే కొంత స్టెప్ ముందుకు వేసిన తర్వాత కొంతమంది ఫిజికల్ గా దగ్గర అవ్వడం వల్ల అభిప్రాయాలను పంచుకోవడం అనేటువంటివి ఇంకా డీప్ గా జరుగుతాయి. కాబట్టి కొంతమంది ఫిజికల్ గా, అది ఇన్ఫాక్చుయేషన్ వల్ల కావచ్చు, ప్రేమ వల్ల కావచ్చు, దగ్గర అవుతారు. ఇక చివరికి ఏమనిపిస్తుంది అంటే లేదు ఇతనితో నాకు చాలా కంపాటబుల్ సోల్మేట్ రిలేషన్షిప్ ఉంది, నాకు మనస వాచ కర్మన నాకు అన్నింటిలో కూడా ఉంటాడనేటువంటిది మనం తీసుకునేటువంటి నిర్ణయం కొంత పరిచయం పెరుగుతున్న కొద్దీ. అయితే నీవు సరే గే ఉన్నప్పటికీ నేను ఫ్రెండ్లీగా ఉంటాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లలు లేకపోయినా పర్లేదు, సంసార సుఖం అనేటువంటిది నాకు వద్దు, కానీ అతనే కావాలి అనేటువంటిది నువ్వు కొంత చూసావు, జీవితాన్ని చూసావు, నువ్వు కూడా ఆలోచిస్తే అది సరికాదనేటువంటిది కూడా నీకు అనిపిస్తుంది, అవునా కదా? అయితే నువ్వు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, లేదా కొంతవరకు అతనితో ఇంటిమేట్ కూడా రిలేషన్షిప్ కూడా
ఉండవచ్చు. మేడం మనం ఇప్పుడు అమ్మాయి వర్షన్ విన్నాము. అవును. ఒక లాయర్ గా మామూలుగా వాదోపవాదాలు విన్న తర్వాత ఓ నిర్ణయాలు అంతే, వస్తాయి. అంతే. కాబట్టి ఈ అమ్మాయి చెప్పిందే కాకుండా అబ్బాయితో కూడా మాట్లాడదాం అసలు ఏమంటున్నాడు. అవును. ఓకే, అబ్బాయి పేరు ఏమన్నావు? మనోజ్. ఓకే, మనోజ్ తో కూడా మాట్లాడిన తర్వాత అసలు నీ సమస్యకి ఏంటి పరిష్కారం అనేది వింటాం. ఓకే, ఎందుకు పిలిచారో మేడం నేను తెలుసుకోవచ్చా? మీకు అమ్మాయి తెలుసు కదా, కీర్తి? తెలుసండి, చాలా బాగా. ఓకే, మీరు మోసం చేశారని మా కార్యక్రమాన్ని ఆశ్రయించడం జరిగింది. మళ్ళీ చెప్పండి, ఏం చేశాను అన్నది? మోసం. మోసం. తను మీ చేతిలో ఒక విషయంలో మోసపోయాను. తను మోసపోయానని చెప్పింది నా చేతుల్లో. నేను చేశాను. ఏం మోసం చేశాను? నేను ఏం చేసావు నీకు తెలియదా? ఏం చేశాను? ఏ విధంగా ఉంది? నీ దగ్గర డబ్బులు తీసుకున్నానా? నీతో ఏమైనా అసభ్యకరంగా చేశానా? లేకపోతే నీతో ఉంటూ వేరే వాళ్ళతో ఏమైనా వెళ్ళానా? ఏ విధంగా మోసం చేశాను నేను అసలు? నీకు తెలీదా నువ్వు ఏం మోసం చేసావో? నీ మనసుకు తెలీదా? నువ్వు ఏదో మోసం చేశానని చెప్పి ఇక్కడికి వచ్చావని ఆవిడ చెప్తున్నారు. అసలు ఏం మోసం చేశానో చెప్పగలిగితే నేను చేశాను లేదా అప్పుడు నేను చెప్తాను. సరే, నేను అడిగినాక మరి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? అసలు నువ్వు ఏం అడుగుతావు? దేని సరే, గురించి నేను చెప్పేది నువ్వు అదే నువ్వు సెక్షువల్ లైఫ్ కి అన్ఫిట్ కాదా? నీకెలా తెలుసు ఆ విషయం? నువ్వు వేరే విధంగా నాతో ఆ విషయంలో పాల్గొన్నావా? లేదంటే నీకేమైనా డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారా? నీతో పాల్గొనకపోవచ్చు, మరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నవాడు కదా. ఏ అమ్మాయి అని ఏమంటది? మామూలుగా ఒక అమ్మాయి దగ్గరికి వస్తే యాక్చువల్లీ అమ్మాయి అంటది అన్నమాట, పెళ్లి తర్వాత చేద్దాం ఇప్పుడు వద్దని. కానీ రివర్స్ లో ఇక్కడ నీ విషయంలో నేనన్నాను పెళ్లి తర్వాత చేద్దాం ఇప్పుడు వద్దని. అన్ఫిట్ అని నేను ప్రూవ్ చేసుకున్నాకే నేను ఇక్కడికి వచ్చాను. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అసలు తెలుసుకుందామని ఏంటి నువ్వు చెప్తావని ఇక్కడికి వచ్చాను నేను. నువ్వెలా ప్రూవ్ చేసుకున్నావు అంటున్నా నేను. సరే మనోజ్, మరి ప్రూవ్ చేయమంటావా? ప్రూవ్ చేసి చూపించు నాకు. ఒక నిమిషం మనోజ్, చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, మీరేమో వేరే నేను మంచివాడిని మీరు చెప్పాల్సింది నేను చెప్పాను 2 నెలలు పెళ్ళి అయిన తర్వాత అంటున్నారు. నిజంగానే ఆ కారణంతోనే అవాయిడ్ చేశారా, లేకపోతే తను చెప్పిన కారణం ఏదన్నా దీని వెనుక నిజంగా ఉందా? నేను నిజంగానే ఆ కారణంతోనే అవాయిడ్ చేశాను. తను చెప్పిన కారణం అది ఖచ్చితంగా తప్పనే భావిస్తాను. ఓకే, మీకు మొదటి పెళ్ళి అయింది కదా? అయిందండి. ఓకే, ఎందుకు విడిపోయారు తెలుసుకోవచ్చా? మా ఇద్దరికి కొంచెం కుదరక, ఆమెకి నాకు అంతగా సెట్ అవ్వక విడిపోయాం మేము. ఓకే, కారణాలు ఏంటి? అంటే సెట్ అవ్వకపోవడం కారణాలు అంటే నేను అంత చెప్పదలుచుకోలేదు. మీ సమస్య ఏంటో మీరు చెప్పట్లేదు, మీరు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? ఇప్పుడు ఆమె ఇప్పటిదాకా చెప్పింది నిజమని ఎలా నమ్మారు? నేను చెప్పింది కూడా అలాగే నిజమని నమ్మాలి కదండి. మనోజ్, వితండవాదం చేయొద్దు. నువ్వు నిజమేదో చెప్తే ఆ నిజానికి తగ్గట్టుగా, ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు వితండవాదం చేస్తే, ఒకవేళ నువ్వు చెప్పిందే అబద్ధం అని చెప్పేసి సాక్ష్యాధారాలు కానీ ఇక్కడ పెడితే ఆ తర్వాత నువ్వు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. కనుక జాగ్రత్తగా ఓపెన్ మైండ్తోని విను, నిజమేంటో చెప్పు, దీన్ని ఎలా పరిష్కరించాలి అన్నది మనం ఆలోచిద్దాం. ధన్యవాదాలు కాదండి, ఆమె అంతలా ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రూవ్ చేస్తా అంటుంది. ఆమె దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని అడుగుతున్నాను నేను. మీరు పెళ్ళి అయినటువంటి వ్యక్తి, మీరేమి స్టూడెంట్ కాదు, యంగ్స్టర్ కాదు. ఆ అమ్మాయికి మీకు చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. మీరు ఇందాక మేడం అడిగారు ఏమని, అసలు ఎందుకు మీరు విడిపోయారంటే ఆ విషయాలు మా ఇద్దరి మధ్యన సరిపడలేదు అని అన్నారు. ఏం సరిపడలేదు అని ఆవిడ అడిగారు. అడిగినప్పుడు నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు అన్నారు. మీరు విడిపోయేటప్పుడు కోర్టులోని ఎందుకు విడిపోయారన్న కారణం చూపించాలి కదా, ఆ కారణం ఏమని చూపించి తీసుకున్నారు మీరు? ఆ కారణం కోర్టులో చూపించాము, ఆ కారణం నేను ఇక్కడ మీడియా ముందు అందరి ముందు చెప్పదలుచుకోలేదు. మరి అదే కారణం అంటే మీలో ఉన్నటువంటి ఆ చెప్పకూడనటువంటి కారణాన్నే ఒకవేళ ఆమె చెప్పి సాక్ష్యాధారాల ద్వారా చెప్పింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి. మేమిద్దరం కలిసి జీవించలేకపోతున్నాము. నా అలవాట్లు, నా పద్ధతులు, నా ఆలోచనలు అన్ని తనకు సరిపడట్లేదు. నేను నా జీవితాన్ని లీడ్ చేసే విధానం తనకు అంతగా నచ్చట్లేదు. ఆ రీజన్ చూపించి తనకు వేరే లైఫ్ కోరుకుంటుంది, నేను వేరే లైఫ్ కోరుకుంటున్నా. సో ఆ రీజన్ చూపించి ఇద్దరం కలిసి కోర్టుకి వెళ్ళి విడిపోయాల్సి వచ్చింది. మీది మొదటి పెళ్లి కూడా లవ్ మ్యారేజే కదా? కాలేజ్ లో ఇద్దరం, ఆమె నన్ను ఇష్టపడింది, తర్వాత నేను ఆమెను ఇష్టపడ్డాను. తర్వాత ఇద్దరం కలిసి ఇంట్లో పెంచి పెళ్లి చేసుకున్నాను. మనోజ్, నువ్వు చెప్పిన దాంట్లోని మా ఇద్దరు జీవన విధానాలు వేరు, నా జీవన విధానం ఆమెకు నచ్చలేదు, అందుకే మేము విడిపోయామని చెప్పారు కదా. ఒక్కటి మీలాంటి యూత్ అంతా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అందరు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ భార్యాభర్తలైనా కానివ్వండి,
ఒకే కుటుంబం నుంచి రారు, 2 విభిన్న కుటుంబాల నుంచి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళ అలవాట్లు వాళ్ళ జీవన విధానం వేరువేరుగా ఉంటుంది. ఉన్నంత మాత్రాన వాళ్ళు విడిపోరు, ప్రతి విషయంలోనే అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే నా జీవన విధానం సరిగ్గా లేదు కాబట్టి విడిపోయామంటే ఆ జీవన విధానం ఏది సరిగ్గా లేదు, ఆ సరిగ్గా లేనటువంటి ఆ జీవన విధానం ఏంటి, సరిగ్గా లేనటువంటి ఆ అలవాటు ఏంటి, ఆ చర్య ఏంటి అన్నది మీరు చూపించే విడాకులు తీసుకొని ఉంటారు. మరి రేపు ఈమెతో జరిగేటటువంటి వివాహంలో కూడా అదే జీవన విధానము ఆమెకు నచ్చకపోవచ్చు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆ జీవన విధానాన్ని మరి మీరు సరి చేసుకునే అవకాశం ఉందా, లేదా ఆ జీవన విధానం ఈమె విషయంలో కూడా అలాగే జరిగి ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అన్నది ఇక్కడ ఇష్యూ. కనుక ఆ జీవన విధానం ఏంటి, ఆ మిస్టేక్ ఏంటి, ఎక్కడ ఆ తప్పు ఉన్నది అన్నది, ఆ తప్పుని మీరు ముందు వైవాహిక జీవితంలో జరిగినటువంటి ఆ తప్పుని ఏంటో చెప్తే కొంచెము మీ ద్వారా, మీ నోటి ద్వారా వింటే మరి సమస్యని సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటే చేసుకోవచ్చు. లేదంటారా మళ్ళీ మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మేడం మీరు బలవంతంగా ఏదో నాకు లేనిది ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నారు. ఆమె మాటలు విన్నారు, కాదనట్లేదు. ఆమె చెప్పింది నిజం, నువ్వు నిజం దాస్తున్నావు అని చెప్పి నన్ను బలవంతంగా ప్రూవ్ చేద్దామని మీరు చూస్తున్నారు. కానీ మీరు ఎంత ప్రూవ్ చేద్దామని చూసినా ఆల్రెడీ ఒకసారి నాకు తప్పు జరిగింది, నేను ఆ తప్పుని తెలుసుకుని గ్రహించగలిగాను. మళ్ళీ ఈమెతో కూడా అదే తప్పు జరగాలని చెప్పి నేను అనుకోవట్లేదు. పరిచయమైన 2 నెలల్లోనే మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారని మీరు అడగచ్చు. నేననేది ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తర్వాత సెట్ అవ్వక విడిపోయాం. ఆ తర్వాత మళ్ళీ నేను ఎవరితోనే అంత కలవలేదు. చాలా రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను నచ్చి, నా జీవన విధానం నచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి, నన్ను లవ్ చేస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అన్నది కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అని అడిగాను. ఓకే, లేనిది ప్రూవ్ చేయాలని ఎవరు అనుకోరు. లేనిది ప్రూవ్ చేయడం అంత సులువైనటువంటి విషయం కాదు. మరి ఏది ఉంది, ఏది లేదు, ఏది ప్రూవ్ అవుతుంది అన్నది మరి మా ముందుకు వచ్చినటువంటి అమ్మాయి చెప్పాలి. మరి చూద్దాం ఏమవుతుందో. ఆ అమ్మాయి ఏం చెప్తుందో విందాం మరి. సో కీర్తి, ఆయన చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, నిజానికి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. తన దగ్గర ఏ తప్పు లేదు, తను ఏది దాచలేదు అని. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏదో తను దాస్తున్నాను. ఏం దాస్తున్నా? అదే చెప్తున్నా, అడుగుతున్నా. ఇందాక చెప్పినా కదా నువ్వు సెక్షువల్ అన్ఫిట్ అని. ఎలా తెలుసు అని కూడా అడిగాను నేను. ఇందాక నుంచి టాపిక్ అదే నడుస్తుంది. ఎలా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నీ కవర్కి వచ్చాను. ఇంతవరకు వచ్చావు కదా, ఇప్పుడు ప్రూఫ్స్ చూపించు. చూపిస్తాను, చూపించడంలో పెద్ద సమస్య ఏం కాదు. చూపించినాక మరి నువ్వు ఒప్పుకుంటావా? అది ముందు నువ్వు ప్రూఫ్ చూపించు, అది రైటా కాదా నేను చెప్తా. కీర్తి, మరి ఏం చేద్దాం చెప్పు. మ్యామ్ మీకు ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ కాల్ చేయండి, మీకు తెలుస్తుంది. ఎవరిది ఆ నెంబర్? మనోజ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ది. ఓకే. హలో, నమస్తే అండి. నేను యాంకర్ చందన. ఇక్కడ కీర్తి అనే అమ్మాయి, అలాగే మీ ఎక్స్ హస్బెండ్ మనోజ్ ఉన్నారు, గుర్తుపట్టారా? వీరిద్దరు మీకు తెలుసు కదా? తెలుసు అండి, చెప్పండి. ఒకసారి మీ హస్బెండ్కి ఇస్తాను. ఇక్కడ ఒక సమస్యతో వచ్చింది కీర్తి అనే అమ్మాయి. మీ ఎక్స్ హస్బెండ్ మోసం చేశారు అని తను చెప్తుంది. తను అన్ఫిట్ అంటుంది ఫ్యామిలీకి. ఆ విషయం ఆయన కాదు అని మనోజ్ చాలా గట్టిగా వాదిస్తున్నారు. కాకపోతే మీతో మాట్లాడిన తర్వాతే తను నిర్ధారించుకున్నానని కీర్తి చెప్పడం జరుగుతుంది. అసలు మీరు తనతో మాట్లాడారా? ఇదంతా నిజమేనా? ఒకసారి నేను మనోజ్కి ఇస్తాను, మాట్లాడండి. ఏం చెప్పావు ఈ అమ్మాయికి నువ్వు? నేనే మనోజ్నే మాట్లాడుతున్నా. ఏం మారాలి అసలు? నువ్వు ఏం చెప్పావు ఈ అమ్మాయికి అసలు? నేనేం చెప్పాను కాదు, లేదా? ఏ విధంగా మారాలి? అప్పుడు నీకు విడిపోయినప్పుడు ఏం కారణం ఏం రాసావు అక్కడ? నీకేం చెప్పాను అక్కడ క్లాజు? నేను నీకేం చెప్పా? ఈ విషయం మన మధ్యనే ఉండాలని చెప్పానా లేదా? నువ్వు చెప్పకుండా నువ్వు ఎవరికి ఏం చెప్పలేదా? నువ్వు ఎవరికి ఏం చెప్పలేదా? వింటున్నా గానీ నువ్వు ఎవరికి ఏం చెప్పలేదా?
నీ గురించి నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు నా గురించి ఏం చెప్పావు? నువ్వు నా గురించి అందరికీ ఏం చెప్తున్నావు అని అడుగుతున్నా నేను, అంతే. అదే చెప్తున్నా, నీ గురించి నీకు తెలుసా తెలీదా? నేను ఇంత కష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకొని నేను ఎందుకు హ్యాపీగా లేదు, మనం ఎందుకు విడిపోయావు నీకు తెలియదా? నేను చెప్పాలా మళ్ళీ నీకు స్పెషల్గా? నువ్వు విడిపోయావు, వెళ్ళిపోయావు, నీ జీవితం నువ్వు ఆనందంగా బతుకుతున్నావు, కాదనట్లేదు, ఓకేనా? ఆ విషయం అందరికీ ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఉన్నాను నేను, అందరికీ ఎందుకు చెప్తున్నానంటే నాలాగే ఇంకొక ఆడపిల్ల కలగకూడదు అనేసి నేను నీకు చెప్తున్నాను. నువ్వు ఎందుకు రివీల్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు అందరిని మోసం చేస్తున్నావు? నన్ను మోసం చేస్తున్నావు. అన్నిసార్లు మోసం 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 అనకండి, ఓకేనా? ఇందాక నువ్వు అంటున్నావు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళ స్టూడియోలో వీళ్ళు మోసం మోసం అంటున్నారు. నేను మోసం చేయలేదు, ఒక విషయం దాచాను అంతే. దాచడం వేరు, మోసం వేరు. నువ్వు విడాకులు ఇచ్చే ముందు ఏం చెప్పావు? తర్వాత నువ్వేం చెప్పావు? ఈ విషయం మన మధ్యనే ఉండాలంటే నువ్వేమన్నావు? నేను అదే అడుగుతున్నా. చెప్పు, నీకు అబ్బాయిలకి ఉండాల్సిన క్వాలిటీ ఉందా నీకు? మనం ఎందుకు విడిపోయాం చెప్పు. ఏం క్వాలిటీ లేదు చెప్పు, అబ్బాయికి ఉండాల్సినది. నీకు ఏం తక్కువ చేస్తానో అది చెప్పు ఫస్ట్. నేను బాగా చూసుకోలేదా? నీకు ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వలేదా? నేను ఏ రోజు తిట్టానా? నేను ఏ రోజు కొట్టానా? నేను చేసాను అసలు? నేను అదే వేయలేదు, మీకు చెయ్యలేదని నేను ఇది ప్రాబ్లం అంతా. నేను ఎందుకు విడిపోయాను నీతోటి? నువ్వు దేనికి పనికిరావు, నువ్వు సంసారానికి పనికిరావు, నీకు తెలియదు. నీకు అబ్బాయి ఇష్టమని చెప్తావు, నేను దగ్గరికి వస్తే వెళ్ళిపోతావు, అక్కడికి వస్తే వెళ్ళిపోతావు. ఎందుకు విడిపోయావు? ఒక అమ్మాయి కావాల్సిన ఆనందాన్ని నువ్వు ఇవ్వగలవా చెప్పు? నువ్వు ఇవ్వలేనప్పుడు, ఆ ప్రాబ్లం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకో అమ్మాయి జోలికి వెళ్ళాలి? అసలు ఆనందం అంటే ఒక్క విషయంలో ఉంటదా? ఇంకే విషయంలో ఆనందం ఉండదా? ఏ విషయంలో ఆనందం ఉండాలి చెప్పు? ఏ విషయంలో నీకు తక్కువ చేశాను చెప్పు? నువ్వు తక్కువ చేయలేదు. మరి ఆనందంగా లేనని అంటున్నావు కదా? అవును, అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు నీతో ఇప్పుడు అన్ని ఇప్పుడు చాలా మంది సంసారాలు చూసావు, అన్ని సంసారాల్లోని అన్ని ఆనందంగా ఉండవు, ఏదో ఒక విషయంలో లోటు ఉంటది కదా. అయినా సరే జనాలు బతుకుతున్నారు కదా, ప్రజలు బతుకుతున్నారు కదా. మనోజ్ అది సెకండరీ, ఇది మీరు తెలిసి మోసం చేయడం గురించి మాట్లాడుతున్నాం అంతే. నేను మోసం చెయ్యలేదండి, ఒక విషయం దాచాను అంతే. దాచడం ఇప్పుడు సంసారం అంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. పిల్లలు కావాలంటే మనం అనాథ పిల్లలు ఉంటారు, అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా ముందు తెలిసి సిద్ధపడితే ఓకే, కానీ తెలియకుండా దానికి కూడా నేను సిద్ధమే. కానీ మనోజ్ ఆమె చెప్తుంది ఏమిటంటే, ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను అన్ని రకాలుగా, నువ్వు అప్పుడు దాచావు. నేను ఇప్పుడు నా హస్బెండ్ హాయిగా 2 పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. సో ఈ హ్యాపీనెస్ నువ్వు నాకు ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. సో నీ వల్ల కాదు, నీ వల్ల కాదని నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఇంకో అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళాలి? ఆ అమ్మాయిని మళ్ళీ ప్రేమ పేరుతో ఎందుకు మోసం చేయాలి? నేను ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం ఏం చేయలేదు. ఆమె మొదట నన్ను ప్రేమించానని చెప్పింది, తర్వాత నేను సరే పెళ్లి చేసుకుందాం అని చెప్పి అన్నా అంతే. సరే నీకు తెలుసు కదా, నీ ప్రాబ్లం నీకు తెలుసు కదా, మరి అమ్మాయికి చెప్పచ్చు కదా. నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నువ్వు ఒప్పుకోవచ్చు కదా నా దగ్గర ప్రాబ్లం ఉందని. నువ్వు అన్ఫిట్ అని చెప్పచ్చు కదా. మీ పేరు తెలుసుకోవచ్చా అండి? మేడం అసలు ఏం జరిగిందంటే నేను మొత్తం రివీల్ చేస్తాను, అసలు వినండి ఫస్ట్. ఓకే. అతను ఏంటంటే ఫస్ట్ మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం మేడం. లవ్ చేసుకుని హ్యాపీగా ఉన్నామని మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకొని స్టార్ట్ చేసామండి. అసలు నేను పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోయేవాడు, ఎక్కడికి వెళ్ళినా అసలు అతని ఫీలింగ్స్ ఉండవు అమ్మాయి మీద. మీరు లవ్ లో ఎంత కాలం ఉన్నారు? పెళ్లి కావడానికి మధ్యలో ఎంత టైం పట్టింది? 1 year ఉన్నాం మేడం. ఓకే. ఆ 1 year లో మీకు అప్పుడు డౌట్ ఏం రాలేదు మీకు కూడా? నాకు డౌట్ ఏం రాలేదు, మేమేం అడ్వాన్స్ అవ్వలేదు మేడం, జస్ట్ లవ్ చేసుకున్నాం అంతే. ఓకే, పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నారు. అవునండి. ఓకే. తర్వాత ఎప్పుడు ఎంత కాలానికి తెలిసింది మీకు అలాగా? మ్యారేజ్ అయిన 1 year లోనే మేడం. ఓకే. తెలిసిన తర్వాత గొడవలు పడ్డారా, లేదంటే డైరెక్ట్ గా సరే ఒక ఇద్దరు ఏకాభిప్రాయంతో విడాకులకు వెళ్ళారా? రోజు అదే ఆర్గ్యుమెంట్. చెప్పండి. అంటే ఇప్పుడు అమ్మాయికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి తెలుసు కదా. నేను దగ్గరికి వెళ్ళినా కానీ తను లేచి వెళ్ళిపోయేవాడు. నాకు అర్థమయ్యేది కాదు అసలు, ఎంత రోజు ఇదే ఫైటింగ్ మాకు. తను అగ్రీ చేయడు, తను అన్ఫిట్ అనేది తను అగ్రీ చేయడు, తను అసలు నన్ను ముట్టుకోడు. తర్వాత మొత్తానికి మీ దగ్గర ఓపెన్ అయ్యారు కదా, ఓపెన్ అయ్యి చెప్పారు కదా ఆయన ఒప్పుకున్నారు. ఓపెన్ సీక్రెటే మేడం, ఓపెన్ అయ్యింది ఆల్రెడీ మ్యాటర్.
అప్పుడే నేను డివోర్స్ తీసుకున్నాను. నేను ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాను. మీరు చెప్పిన విషయాలని బట్టి ఇప్పుడు కీర్తి అనే అమ్మాయికి మేము ఒక పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి ఒకసారి ఇక్కడ మా సైకాలజిస్ట్ హరికుమార్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. సరే మేడం. అమ్మ, మీరు ఇప్పుడు కీర్తి మీ మనోజ్ను బాగా ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆమెకు ఒక అయోమయం వచ్చింది ఎప్పుడైతే మీరు చెప్పారో. ఎందుకంటే తను సంసార సుఖానికి పనికిరాడు, ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి అంటే మగవాళ్ళని ఇష్టపడుతున్నాడు. ఇది ఒక ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళాలంటే తప్పకుండా శారీరక సుఖం కానీ పిల్లలు పుట్టాల్సినటువంటి అవసరము, ఒక సంసారం అనేటువంటిది వారు జరపాలి అంటే తప్పకుండా అవసరం. కానీ మీరు ఏం సజెస్ట్ చేస్తారు మా కీర్తికి? ఎందుకంటే మీరు మనోజ్తో ఉన్నారు, మీరైతే వద్దనే చెప్తారు. ఎందుకంటే మీరు పడినటువంటి బాధ ఇంకొక వారికి ఉండకూడదనే కోరుకుంటారు. మీరేమంటారు ఒక మాటలు చెప్తే? కీర్తికి ఏం సజెస్ట్ చేస్తారు? నాకు తను కలిసింది 10 days బ్యాక్ వచ్చింది నా దగ్గరికి. ఓకే, నేను అప్పుడు ఆల్రెడీ సజెస్ట్ చేశాను, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని చెప్పాను దానికి. తను ఒక గే అండి. ఓకే, రైట్. సో మనోజ్, మీ ఎక్స్ వైఫ్ ఏం చెప్తుందంటే మీరు గే అంటుంది, సంసార సుఖానికి పనికి రారు అంటుంది. అయితే మీరు అంటున్నారు లేదు లేదు అది కాదు, మనస్పర్ధలే కారణం, నాకు ఆమెకు సరిపోలేదు అన్ని విషయాల్లో అని చెప్తున్నారు. నేను ఈ స్టోరీ వినకముందు, మీరు చెప్పినటువంటి విషయం వినకముందు, యూజువల్గా విడాకుల వరకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మగవారి మీద నీకు మగతనం లేదు అని చెప్పేటువంటి కంప్లైంట్తో విడిపోతారు. ఆడవారికి తిరుగులు తిరుగుతుంది అని చెప్పి విడాకులు మేము అప్లై చేసుకున్నాం అనేది కామన్ గా ఉంటుంది. అయితే ఇక్కడ మీ విషయంలో నాకు అనిపిస్తున్నది, మీరు మగతనం కలిగి ఉన్నారు అనే దానికి మీరు ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే ఇద్దరు లేడీస్ చెప్తున్నారు, మీరు వారితో ఉండినటువంటి ప్రవర్తనను చూసి యు ఆర్ అన్ఫిట్ అంటున్నారు. ఎలా దీన్ని మెడికల్ గా మేము ప్రూవ్ చేయాలన్నా, ఎందుకంటే మీకు మగతనం ఉంది అనేటువంటిది, లేదా మీకు వీరితో నేను ఉండకపోవచ్చు కానీ ముందు వాళ్ళతో నేను మిగతా స్త్రీలతో నా జీవితంలో నా మగతనాన్ని నేను చూపించుకున్నాను అని మీరు చెప్తారా? నేను మిగతా ఏ స్త్రీలతో కూడా లేనండి, వీళ్ళతో కూడా నాకు అంతగా లేదు. దాన్ని ఏదని చెప్పాలంటే ఆ ఒక్క కారణంతోనే వాళ్ళు వెళ్ళిపోయానని అంటే ఎంతమంది బతకట్లేదు చెప్పండి సమాజంలో. మీరు ఒక్కటి మనోజ్, మీరు మమ్మల్ని ప్రశ్నించే బదులు మిమ్మల్ని మేము ఒక ప్రశ్న అడుగుతాము, దానికి సరైన సమాధానం చెప్పండి. ఆత్మసాక్షితో సమాధానం చెప్పండి. ఒక నిమిషం మేడం, ఈవిడ లైన్ లో ఉండాల్సిన అవసరం లేదు కదా, ఈవిడ నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు అందినట్లేనా? ఒక్క నిమిషం, మరి ఒక ప్రశ్న ఏమని అడుగుతాను నేను. మాట్లాడాలి. అమ్మా, నేను లాయర్ గారిని మాట్లాడుతున్నాను. మీరు ఒక్కటి చాలా చిత్తశుద్ధితోని ఒక వాస్తవాన్ని మాకు చెప్తే, నిజం చెప్తే మనము ఇంకొక అమ్మాయిని మనము ప్రొటెక్ట్ చేసినటువంటి అవకాశం మనకు లభిస్తుంది. అంటే ఇతను మీరేమంటున్నారంటే ఇతను గే అని చెప్పి అంటున్నారు, అది వాస్తవమా అమ్మా? అది నిజం మేడం, కరెక్ట్ అండి. ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేశాను, తను అసలు ఎప్పుడు అంటే అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. కానీ తన ఇంకా నేను ప్రెజర్ చేసి డైరెక్ట్ గా అడిగితే అప్పుడు చెప్పాడు, నాకు చెప్పాడు అతను ఒప్పుకున్నాడు, పనికి రాను అన్ఫిట్ అనేది. నేను గే అని అతను ఒప్పుకున్నారు మీ ముందు. మీరు ఇప్పుడు విడాకులు తీసుకున్నారు కదా, ఆ విడాకుల్లోని మరి ఇదే కారణం చూపించి తీసుకున్నారా అమ్మా? లేదండి, చూపించలేదు. ఓకే, రైట్. అంటే మీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం, ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు. అవునండి, మా ఇద్దరికి ఒక. ఓకే అమ్మా, చాలా సంతోషం అమ్మా. మీరు నిజం చెప్పాలంటే మిమ్మల్ని అభినందిస్తున్నాను నేనైతే మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీ జీవితం పాడైన వేరే వాళ్ళ జీవితము, వేరే అమ్మాయి జీవితం అలా పాడు కాకూడదు, నా జీవితం లాగాని ముందుకొచ్చి మరి ఆ అమ్మాయిని మీరు కూడా తెలియదు మేడం, మా ఇద్దరి ఒప్పందం మీద మేము ఇలా తీసుకున్నాము. ప్లస్ నా లైఫ్ లాగా ఇంకో అమ్మాయి లైఫ్ ఏంటంటే స్పాయిల్ అవ్వకూడదన్న ఒక ఉద్దేశంతోనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. లేదంటే చాలా చాలా సంతోషం, చాలా గొప్ప విషయం అమ్మా. ఎందుకంటే ప్రస్తుత సమాజంలోని మా ఎదుటి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, మనం బాగుంటే చాలు అనుకునేటటువంటి కాలంలోని
మీరు సఫర్ అయినట్టు ఇంకొక అమ్మాయి సఫర్ కాకూడదు అని చెప్పేసి కీర్తి విషయంలోని మీరు ఇంత ధైర్యంగా ఆమెను ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మీరు చెప్పడం అన్నది చాలా అభినందనీయమమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పమ్మా. తను చాలా డీప్ లో ఉందన్నమాట. అవును అవును, సో నేను చెప్పవలసినంత నేను చెప్తాను, మీరు కూడా కొంచెం సజెస్ట్ చేస్తే. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఎందుకంటే మీరు విక్టిమ్ కదమ్మా, మీరు కూడా ఒకప్పుడు ఇలాగే డీప్ లవ్ లో ఉండి ఆ తర్వాత నిజం తెలుసుకొని ఎంతో సఫర్ అయ్యి మళ్ళీ జీవితాన్ని సరిదిద్దుకున్నారు. మరి మీ జీవితం నిజం చెప్పాలంటే అమ్మాయికి గొప్ప లెసన్. మేము చెప్పడం కంటే కూడా మిమ్మల్ని ప్రత్యక్షంగా ఆమె చూసింది కాబట్టి డెఫినెట్లీ ఆ అమ్మాయి కూడా రెక్టిఫై చేసుకుంటుందని అనుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అమ్మా. మరి మేడం అదే సంసారం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మేడం. అవునమ్మా, అవును. ఏంటంటే ఇలా పక్కదారులు పడతారు చాలా అవునమ్మా. మంది, అందుకే నేను ముందుగానే చెప్తున్నాను అన్నమాట. చాలా సంతోషం అమ్మా. లైఫ్ స్పాయిల్ అయిపోవడం అని. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మీరు అసలు నిజం చెప్పాలంటే 50% మీరు ఆల్రెడీ ఆమె కౌన్సిలింగ్ చేశారు. ఆమె ఒక డైలమాలో కన్ఫ్యూజన్ లో కీర్తి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత డెఫినెట్లీ ఆమెకు టోటల్ అవేర్నెస్ వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి, స్టూడెంట్ కూడా, చాలా భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి. అవునవును, చాలా మంచి భవిష్యత్తు ఉంది. చూద్దామమ్మా, ఆ అమ్మాయి జీవితం బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాము. మేడంతో మాట్లాడండి. ఓకే, మొత్తానికి మీరైతే సంతోషంగా ఉన్నారు కాబట్టి మీ జీవితాన్ని సరిదిద్దుకొని సంతోషం అండి. మా కార్యక్రమంలో మీరు మాట్లాడి డీటెయిల్స్ అన్ని చెప్పినందుకు, కీర్తికి కూడా మీ సలహాలు ఇచ్చినందుకు. ఇక మీదట ఇక్కడ డాక్టర్ గారు అలాగే లాయర్ గారు ఇచ్చిన సలహాల ప్రకారం మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. మనోజ్, ఇంత క్లియర్ గా మరి ఇందాక మీరు అన్నారు, ఇందాక నాతో చాలాసేపు వాదించారు. మరి మీ మిస్సెస్ అంటే మీ పూర్వ భార్య మీరు గే అని చాలా ఖచ్చితంగా మీరు చెప్పారని చెప్పేసి చెప్తున్నారు ఆమె. మరి ఇది ఎంత మటుకు, దీనికి ఇప్పుడు ఏమంటారు మీరు? నిజం చెప్పాలంటే నాకు ముందు నుంచి కూడా కొంచెం స్త్రీల పట్ల అంతగా వ్యామోహం లేదు. మరి మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారంటే సమాజం కోసమా? మీకు ఒక మగాడిగా సమాజంలో నేను బిజినెస్ చేస్తూ ఉంటానండి. సో సమాజంలో నాకంటూ ఒక పేరు ఉంది, ఒక గుర్తింపు ఉంది. నా బిజినెస్ కూడా బాగా ఈ మధ్య ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో నాకు కూడా ఒక ఫ్యామిలీ కావాలి, ఒక కుటుంబం ఉండాలి. నేను కూడా ఒక పెద్ద మనిషిలా ఉండాలి అంటే దాంపత్య జీవితం అనేది నాకు కావాలి. కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఒకటి, నువ్వు మ్యారేజ్కి అన్ఫిట్ అని మేమేమి చెప్పట్లేదు, చెప్పలేం కూడా, చెప్పకూడదు కూడా. మేము చెప్పేది ఒకటే, మొదట మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది, విడాకులు తీసుకున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడింది. ఇందాక మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నది, ఒక భార్యకి ఏది కావాలో అది మీరు ప్రొవైడ్ చేయలేకపోయారు, అంటే శారీరక పరమైనటువంటి ఆనందాన్ని నాకు కలిగించలేకపోయారు. సెక్స్ అన్నది లేనందువల్ల పిల్లలు కూడా లేరు కాబట్టి నేను ఇంకా ఇటువంటి జీవితం జీవించలేను అని చెప్పేసి వదిలేశాను. వదిలి మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుని నేను చక్కగా 2 పిల్లలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు నువ్వు నిజంగా నువ్వు కూడా ఒప్పుకున్నావు ఆ విషయంలో, ఎస్ అందుకనే ఈ జీవన విధానం కరెక్ట్ కాదు, ఆమె సెట్ కాలేకపోయింది నా జీవన విధానంలోని, అందుకనే నేను నో అని చెప్పాను అని చెప్పేసి మీరు అన్నారు, వదులుకున్నామని చెప్పేసి. మరి అదే జీవన విధానాన్ని కీర్తికను కోరుకుంటే మీరు ఇవ్వగలరా అన్నది పాయింట్. అయితే మీరు నేను ఇందాక అడిగినప్పుడు కూడా ఒక మాట చెప్పారు, నాకు అసలు మొదటి నుంచి ఆడవాళ్ళు అంటే వ్యామోహం లేదండి అని అన్నారు. మరి అలాంటప్పుడు కీర్తి కూడా ఒక అమ్మాయిగా మరి ఆ వ్యామోహం లేనప్పుడు మీరు మరి ఆమెకి కావాల్సింది మీరు ఇవ్వగలరు అనుకుంటే, మీరు మెడికల్ చెకప్స్ అన్ని అయిన తర్వాత ఎస్ అని అనుకుంటే మీరు పెళ్లికి ప్రొసీడ్ కావచ్చు. కానీ బట్ అది ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత మటుకు ఇద్దరికి లాభం అన్నది, ఎంత మటుకు అది సక్సెస్ అవుతుంది అన్నది ఆలోచించండి. ఆ అమ్మాయి కూడా మరి అటువంటి సాక్రిఫైస్ చేయగలదా లేదా అన్నది ఆ అమ్మాయి కూడా ఆలోచించాలి. ఇక్కడ కాజెస్ లో తీసుకున్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అనేది ఉంటుందండి. అంటే ఏంటంటే నేను మగతనాన్ని చూపించలేను అనేటువంటి ఒక భయం ఉండడం చేత కూడా ఆడవారి దగ్గరగా వెళ్ళాలని, ఆడవారి సాంగత్యాన్ని అవాయిడ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాటిని సిల్లిడాఫిల్ సిట్రేట్ కానీ ఫ్లోఆక్సిటిన్ అనేటువంటి సింపుల్ మెడిసిన్స్ తెలియకపోవడం వల్లనే దానికి దూరంగా ఉంటారన్నట్టు. అక్కడ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వారికి ఉపయోగపడుతుంది. లేదు అంటే నీకు రియల్ గా, ఎందుకంటే నేను అడుగుతున్నప్పుడు నేను మగవారితో కూడా కలవలేదండి, మగవారంటే ఇష్టం అన్నారు. వీటిని సైకోథెరపీ, సింపుల్ అండి,
సింపుల్గా సైకోథెరపీ ద్వారా వారికి జీవితం పట్ల, ఆడవారి పట్ల ఇష్టత అనేటువంటిది పెంచేటువంటి విధంగా కూడా మనం చేయవచ్చు అన్నట్టు. దేర్ ఆర్ మెథడ్స్ ఆర్ దేర్. అలా చేస్తే వీరు ఫస్ట్ నేను మగవాడిని, నేను చక్కగా నేను ఆడవారిని, ఆ రకమైనటువంటి ఆనందాన్ని, ఎందుకంటే ఈజ్ ఫైనాన్షియల్ వెరీ సౌండ్, బిజినెస్ మంచిగా చక్కగా చేసుకుంటున్నారు, అన్ని విధాలుగా ట్రాన్స్జెండర్ చూడండి అటు ఇటు ఆడవారిలాగా అలా అనిపించడం లేదు. ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అది మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఆయన గేనా బైసెక్సువల్ తెలియదు. అలా మీరు బైసెక్షువల్ అయితే చాలా మంది ఎలా ఉంటారంటే వారి యొక్క భాగస్వామితో ఉంటారండి, అయినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ సెక్స్ వైపు కూడా వెళ్తుంటారు. ఎస్ నేను చక్కగా ఉంటాను, ఎందుకంటే అమ్మా జీవితము 100 ఏళ్ల ప్రయాణం అనేటువంటిది. మీరు ఎస్ వీరు అన్ని విధాలుగా నాకు నచ్చుతున్నారన్నారు, మీరే అది అసెస్ చేసుకోవాలన్నట్టు ఎలా ఉంటున్నారు అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తే. అదే కీర్తి ఇప్పుడు వరకు విన్నావు కదా, మరి ఏమనిపిస్తుంది అంటే వెయిట్ చేస్తావా, ఎదురు చూస్తావా, లేదంటే ఒక జస్ట్ స్నేహితురాలుగా కంటిన్యూ అవుతావా, పెళ్లి కోసమే సిద్ధపడతావా? ఇప్పుడు సార్ మేడం వాళ్ళు అంత క్లియర్గా చెప్పినప్పుడు నేను ఇంకా వేడుకుంటాను, యాజ్ ఎ ఫ్రెండ్గా ఉంటాను. ఇప్పుడు సార్ చెప్పారు, ఇందాక మేడం కూడా అన్నారు ఇట్లా అది ఇది అని. సార్ చెప్పిన విధానం బట్టి చూస్తే మనం సార్ స్నేహంగా కూడా ఉండొచ్చు అన్నారు కదా, అదేదో మనం పెళ్లి చేసుకునే స్నేహంగా ఉందాం కదా అంటున్నాను. లైక్ నాకు సమాజంలో నేను ఒక హస్బెండ్ లాగా చూపించుకోవచ్చు, నాకు ఒక వైఫ్ ఉందని చూపించుకోవచ్చు, నాకు ఒక ఫ్యామిలీ ఉందని చెప్పుకోవచ్చు. మనోజ్ నువ్వు చెప్పేది బాగానే ఉంది మనోజ్, అది ఎంతవరకు కొంతవరకే, కానీ నాకంటూ లైఫ్ కావాలి కదా. నువ్వు చెప్పు ఫ్రెండ్స్ ఉందామంటే ఐ విల్ బి రెడీ యాజ్ ఎ ఫ్రెండ్ విత్ యు. కానీ పెళ్ళి వద్దంటారు మీరు, అంతే కదా? తన పెళ్ళి అయితే వద్దు, ఫ్రెండ్స్గా అయితే ఉందామని తనకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే తను సాధారణంగా ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయో అవన్నీ కోరుకుంటుంది. ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయో అవన్నీ నేను ఇస్తానని చెప్తున్నా. ఆ ఒక్క విషయంలోనే నేను అంతగా ఇంట్రెస్ట్, అంటే నాకు మరీ ఆడవాళ్ళతో మాట్లాడడం ఇబ్బంది ఏం లేదు. నాకు నేను తనతో బాగానే మాట్లాడతా, తనని బాగానే చూసుకుంటా. లైక్ ఆ విషయంలో నాకు కొంచెం ఇంట్రెస్ట్ అంతగా రాదు. సార్ చెప్పినట్టు నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. నాకు తను కావాలి, తనతోనే నాకు ఉండాలని అనిపిస్తుంది. ఏమంటావు కీర్తి, విన్నావు కదా? మనోజ్ నాకు నువ్వు అంటే ఇష్టమే, కానీ ఇంతమంది చెప్తున్నప్పుడు కూడా నేను సెకండ్ టైం కూడా రాంగ్ స్టెప్ తీసుకోవాలనుకోవట్లేదు. సో లెట్స్ బి ఫ్రెండ్స్. తన పెళ్ళికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. యాక్చువల్గా అయితే తన సమస్యతో ముందుకు వచ్చింది. ఇప్పుడు మీ సమస్య ఒక పరిష్కారం లేని విధంగా మిగిలిపోయినట్లు అయిపోయింది. తనకైతే క్లారిటీ వచ్చేసింది, తను పెళ్లి చేసుకోవాలనుకుంటులే, ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటుంది. ఓకే, కానీ మీరు కూడా అంటే తనకి ఏవైతే కావాలనుకుంటుందో అవి ఇవ్వలేరు కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్గా ఉండడానికి ఇంకా సిద్ధపడితే మంచిది. అంతే, ఫ్రెండ్స్గా ఉండొచ్చు. తను కావాలనుకుంటే తను సేమ్ స్టేట్ ఆఫ్ కండిషన్లో ఉన్న వ్యక్తిని తను వివాహం చేసుకోవచ్చు. అంటే తన సమాజం కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి తను ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. మేబీ టైం టేకింగ్లో ఏమన్నా మారచ్చు. ఓకే, స్త్రీకి అందించవలసినటువంటి అన్ని సుఖాలను నేను అందించగలను అని ఎప్పుడైతే మీకు నమ్మకం కలుగుతుందో, అది ఎలా వస్తుందంటే మీకు ఒక మెడికల్ సపోర్ట్ కానీ ఒక మంచిగా మీకు మీ అంతకు మీకుగానే అర్థమయ్యేటువంటి విధంగా ఉంటే అప్పుడు ఇతరులను మీరు దానికి అవిశ్వాసాన్ని కలగజేస్తారు. అది కలగజేసేంత వరకు అదేం పెద్ద ఏదో సంవత్సరాలు పట్టదు. మీరు ఇంతవరకు దాన్ని ఆ హెల్ప్ తీసుకోలేదు, కన్సల్ట్ అవ్వలేదు. కాబట్టి మీరు కన్సల్ట్ అయ్యారంటే ఎస్ ఐఎమ్ ఫిట్. ఎలా అయితే చూడండి మీరు సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నారు అన్ని విషయాల్లో, వీటిల్లో కూడా ఐఎమ్ ఫిట్ అన్నటువంటి విధంగా మీరు చేసుకున్నారంటే ఈ స్త్రీనే కాదు ఏ స్త్రీ అయినా కూడా, అంటే మీరు దాన్ని దాచిపెట్టవలసిన అవసరం లేదు. వారికి కూడా అర్థమవుతుందండి మీరు చేసేటువంటి మంచి కేరింగ్ అని ఒప్పుకున్నారా లేదా. ఇంకా మిగతా విషయాల్లో కూడా మరింత ఆ ఇంటిమేట్ రిలేషన్స్లో కూడా మీరు యు ఆర్ గుడ్ బెస్ట్ అనేటువంటిది మీరు పొందిన తర్వాతనే మ్యారేజ్కు వెళ్ళండి. సో కొంతకాలం చూడండి, తర్వాత మీరు అన్నట్లుగా మెడికల్ కేరింగ్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు నిజంగానే పొటెన్షియల్ ఆ విషయంలో కూడా అనుకుంటే మేబీ తను సిద్ధపడితే పెళ్ళికి తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు. లేదు ఇంకా దానికి సొల్యూషన్ లేదు అనుకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు. నేను ఇంతవరకు నన్నుగా ప్రేమించే అమ్మాయి కోసం చూస్తున్నా. తనకు ఒకవేళ నన్నుగా ప్రేమించడం తనకి ఇష్టమైతే నేను తను పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధమే. ఇంకా లేదు నాకు అట్లా ఇష్టం లేదు అని అంటే ఇంకా తన మీద వదిలేస్తున్నాను. చూసారు కదా, కీర్తి ఒక సమస్యతో మన ముందుకు వచ్చింది. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంది.
కానీ లాయర్ గారు, డాక్టర్ గారు చెప్పిన సలహాల తర్వాత తను ఒక క్లారిటీతో ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.